దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ఇజ్రాయేలునకు కాపరి చెయ్యొగ్గుము, మందవలే యోసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ పొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజ్జులుగా లెక్కించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అంత మాత్రమే కాదు, నీ పరిశుద్ధ మందిరంలోనికి మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, నీ మందిరానికి సకాలం నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దయగల తండ్రి, నీ ఎదుట నీ మందిరములో మా ప్రవర్తన మాకు మేలుకరముగా మీకు మహిమకరముగా ఉండేలాగున మమ్మల్ని క్రమముగా నడిపించి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి, అలాగే నీ వాక్యాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు మీ యొక్క వాక్యముతో మా హృదయాలు నింపండి. ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. తిరిగి వెళ్ళినప్పుడు నా తండ్రి మీకు ఆశీర్వాదం మా చేతికి ఇచ్చి మమ్మల్ని క్షేమంగా గృహాలు నడిపించండి. ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మాకు సమయోచితమైన సహాయం అందించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆరాధనలో ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 38వ కీర్తనను మధు ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతాడు. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులు నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుతున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుతున్నారు. నా ప్రాణం తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మూగవాడనైనట్టు నేను తెరుచుట మానేతిని. నేను వినలేని వాడనైతిని, ఎదురుమాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. నా పాపను గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్వేతంగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకము, నా దేవా, నాకు దూరముగా ఉండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నిరంతరం
జీవింపజేసి నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడా, దీనుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. ఈ వింత లోకములో నీ చెంత చేరితిని. ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే. అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే. అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. ప్రభువా యేసయ్యా, ఆ ఆ ఆ నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. యేసయ్యా, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే,
చక్కగా రావే మిక్కిలి మ్రోకుదు 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి న్యాయముగాని నా క్రియలన్నీ న్యాయముగాని నా క్రియలన్నీ న్యాయముగాని నా క్రియలన్నీ రోయుచు త్రోయకు 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 రోయచు త్రోయకు 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి చంచల బుద్ధి వంచన ఏది చంచల బుద్ధి వంచన ఏది ఉంచక తుంచవే 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 ఉంచక తుంచవే 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి యేసయ్యా 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 నీ చరణములే గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు. వెంపట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయనకు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మినందున వారి అపినమ్మిక నిమిత్తమును హృదయ కాఠినం నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడెను, నమ్మని వానికి శిక్ష విధింపబడెను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏవనగా నా నామమున దయ్యములు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. ఈలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకొనబడి దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. వాక్యమును తెలియజేసిన
ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. గత దినాల్లో నేను ప్రకటన చేసిన రీతిగా ఈస్టర్ పండుగ నాడు పునరుద్ధానంతో మనం ప్రారంభించాము. మరలా పెంతెకోస్తు దినానికి సందర్భానుసారమైన వాక్యాన్ని ధ్యానించాలంటే ఈ మధ్యలో 50 దినాలుగా మనం పునరుద్ధానం జరిగిన మీదట సంభవించిన సంఘటనలు మనం క్రమముగా ధ్యానం చేయాలి. కనుక గత ఆదివారం మత్తయి సువార్తలోని పునరుద్ధాన సంఘటన తర్వాత జరిగిన సంభవాలు మనం ధ్యానం చేశాము. తర్వాత మార్కు సువార్తలోని సంఘటనలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక ముందు లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యగ్రంథాల్లో ఉన్న విషయాలు క్రమంగా ధ్యానం చేస్తూ పెంతెకోస్తు దినానికి ఆ సందర్భానుసారమైన వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించబోతూ ఉన్నాం. అట్టి క్రమమును మనము అనుసరిస్తున్నాం కనుక అందులో భాగంగా ఈ సమయంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, పునరుద్ధానుడైన క్రీస్తును నమ్మిన వారి ప్రత్యేకత. యేసు ప్రభుని నమ్మిన వారు ప్రత్యేకమైన జనాంగం. ఎందుకంటే వారిని వెంబడించేది చదువుకున్న వాక్య భాగాల్లోని మంచి విషయాలు. నన్ను నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు వెంబడించును అన్నాడు చదువుకున్న వాక్య భాగంలో. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన వారు ప్రత్యేకమైన వారు. సాతాన్ని నమ్ముకుంటే వెంబడించేది ఏమిటి? సాతాన్ని నమ్ముకున్న వారి వెంబడి పాపము, చెడు క్రియలు, నరకము వెంబడిస్తాయి. దేవుణ్ణి నమ్ముకుంటే మంచి విషయాలు వెంబడిస్తాయి, ఆశీర్వాదం వెంబడిస్తుంది, మోక్షం వెంబడిస్తుంది. అలాగే మనుషుల్ని నమ్ముకుంటే ఒకవేళ అధికారం, దర్పం, గర్వం మొదలగునవి వెంబడించవచ్చు, కానీ మంచి విషయాలు వెంబడించవు. కాబట్టి మనుషుల్ని నమ్ముకున్న వారి కంటే దేవుణ్ణి నమ్మిన వారు ప్రత్యేకమైన జనాంగం. సాతాన్ని నమ్మిన వారి కంటే దేవుణ్ణి నమ్మిన వారు ప్రత్యేకమైన జనాంగం. ఏలయనగా చదివినటువంటి వాక్య భాగంలోని మంచి విషయాలు వారిని వెంబడిస్తాయని చెప్పడం జరిగింది. ఈ వాక్యాన్ని మనం కొంతవరకు ఈ వారం మనం ధ్యానం చేస్తాం. మిగిలిన వాక్య భాగాల్ని రేపటి వారం మనం ధ్యానం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. మొదటిగా ఈ మార్కు సువార్త 16వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చూస్తే యేసు ప్రభు తన అపోస్తలుని గద్దించిన సందర్భాన్ని మనం చదువుకుంటాం. యేసు ప్రభు ఎవరిని గద్దించాడు? ఇతరులను గద్దించలే, తనను వెంబడించని వారిని గద్దించలే. 3-4 సంవత్సరాలు తనకు శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తలునే గద్దించాడు. ఇది కూడా ఒక ప్రత్యేకమైన విషయం. మనము కూడా మన ఇంటి వారిని గద్దించడం అనేది ప్రత్యేకమైన అంశంగా ఉంటుంది. ఇతరులు మనం గద్దించడం అనేది అది మామూలు విషయమే. ఏదో ఒక సందర్భంలో విభేదాలు వస్తాయి, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటాం. అయిన వారిని, సొంత వారిని గద్దించడం అంటే అది ఒక ప్రత్యేకమైన అంశంగా ఉంటుంది. అలాగే ఇక్కడ యేసు ప్రభు మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చూస్తే 3-4 సంవత్సరాలుగా యేసు ప్రభుతో కూడా శిష్యరికం చేసిన వారిని, 12 మందిని అపోస్తలుగా ఎంచిన వారిలో ఇక్కడ 11 మంది ఉన్నారు. వారిని గద్దించడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. అపోస్తలునే ప్రభు గద్దించినప్పుడు మనల్ని గద్దించడా? అపోస్తలుతో పోల్చుకుంటే మనం ఏ పార్టీ వారం? అపోస్తలుని గద్దించాడు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారికి అపనమ్మికను బట్టి. అలాగే మనం కూడా హృదయంలో కాఠిన్యం కలిగి ఉంటే, అవిశ్వాసమై ఉంటే
మరెంతగానో గద్దిస్తాడు మనల్ని. కనుక మన హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి, యేసుని నమ్ముకున్న జీవితాన్ని అనుసరించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. గమనించండి, 9వ వచనం చదువుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడాను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. యేసు ప్రభువు అపోస్తలులను గద్దించడానికి ఇదొక కారణం. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట ఎవరికి కనబడ్డాడు? అపోస్తలులకు కనబడలే, శిష్యులకి కనబడలే, తల్లి అయిన మరియకు కనబడలే, తన బంధువులకి కనబడలే, అధికులకి కనబడలే, అధికారులకి కనబడలే. ఎవరికి కనబడ్డాడు? 7 దయ్యములు బట్టి పీడింపబడి విడుదల పొందినటువంటి మగ్దలేనే మరియకు కనబడ్డాడు. అందుకే మన దేవుడు పక్షపాతి కాడు. అందుకనే మన దేవుడు ఏ ఇతర అభిమానాలు కలిగిన వాడు కాదు. ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు, ఆయన యథార్థంగా ఉంటాడు. వీళ్ళు అనుకుంటారు అపోస్తలులు, యేసు ప్రభు లేస్తే మాకే కనబడతాడు, ఎందుకంటే మేము అపోస్తలులం, మేము బంధువులం, మాకే కనబడతాడని బంధువులు అనుకుంటారు. మరి అనుకుని ఉంటారు, యేసు ప్రభు లేస్తానన్నాడు, లేస్తే తల్లిని కదా మొట్టమొదటి నాకే కనబడతాడు అని. తల్లికి కనబడలే, శిష్యులకి కనబడలే, అపోస్తలులకు కనబడలే. ఎవరికి కనబడ్డాడు? మగ్దలేనే మరియకు. ఇలాంటిది ఆమె 7 దయ్యముల చేత బంధించబడి నశించిపోతూ ఉండగా దేవుని కృపలో విడుదల పొందినటువంటి స్త్రీ, ఆ సమాజంలో ఎన్నిక లేని స్త్రీ, ఆ సమాజంలో హీనముగా ఎంచబడిన స్త్రీ, దీనురాలు. కానీ ఆమె పెందలకడనే లేచి యేసును వెతికింది. మొట్టమొదట యేసు ప్రభు ఆమెకే కనబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యము! అపోస్తలులకు లేని గొప్ప భాగ్యం ఆమెకు దొరికింది. తల్లి అయిన వారికి లేని గొప్ప భాగ్యం ఆమెకు దొరికింది. యేసు ప్రభు యొక్క బంధువులకు కానీ, శిష్యులకు కానీ, అపోస్తలులకు కానీ లేని గొప్ప భాగ్యం మగ్దలేనే మరియకు దొరికింది. అందుకని యేసు ప్రభు ప్రేమ స్వరూపి, ఆయన పక్షపాతము లేనివాడు, ఆయన యథార్థవంతుడు, దీనురాలని కటాక్షించినాడు. ఆయన మొట్టమొదట ఆమె కనబడి ఆమె వచ్చి అపోస్తలులకు చెప్పింది, అయ్యా యేసు నాకు కనబడ్డాడు, ఆయన లేచాడని చెబితే వీరు నమ్మలే. నీకు కనబడతాడా, నీకు కనబడతాడా అని ఆమె తక్కువగా ఎంచినారు. మాకు కనబడని యేసయ్య నీకు కనబడతాడా? మొట్టమొదటి కనబడితే మాకే కనబడాలి కానీ నీకెట్లా కనబడతాడు అనేటటువంటి చులకన భావంతో ఆమె చెప్పిన మాటలు నమ్మలేదు. ఎంతో ఆశ్చర్యంగా, ఎంతో నిర్ధారణగా చెబుతూ ఉంది, నేను చూశాను, నాతో మాట్లాడినాడు, మీకు చెప్పమన్నాడు తాను లేచిన విషయం అని ఎంతో స్థిరంగా చెబుతూ ఉంది. ఎంతో ఆశ్చర్యచకితురాలే చెబుతూ ఉంది. ఆమె చెప్పే మాటలలో ఉన్నటువంటి నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. కారణం, వీరు హృదయ కాఠిన్యము కలిగి ఉన్నారు, అపనమ్మిక కలిగి ఉన్నారు. సరే, ఒక స్త్రీ చెప్పింది, దీనివల్ల చెప్పింది, వీరు నమ్మలేదు. తర్వాత ఏం జరిగింది? అమ్మాయి మార్గంలో 2 శిష్యులు వెళుతూ ఉంటే యేసు ప్రభు వారికి కనబడి, తర్వాత 12-13 వచనాలు చూస్తే, ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటలైనను నమ్మకపోయిరి. అమ్మాయి మార్గంలో 2 శిష్యులు వెళుతూ ఉన్నారు. యెరూషలేములో జరిగినటువంటి శిలువ కార్యాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి వారు కనిన వినిన మాటలు ముచ్చటిస్తూ వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఎక్కడైతే 2-3 నా నామన కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు ఆ 2 మధ్య ఉన్నాడు. అయితే ఎట్లా ఉన్నాడు? మారు రూపము గలవాడై ఉన్నాడు. ఆయన అన్నాడు, సార్
వేషాలు వేయించా అని. వేషధారణ వేయకూడదయ్యా, వేషాలు వేసుకోవచ్చు అని చెప్పాను. ఎట్లా వేషం పర్వాలేదు కానీ వేషధారణ పనికిరాదు. ఈ వాక్యం చెప్పాను. యేసు ప్రభు మారు రూపము కలిగిన వాడై వారికి కనబడెను. దాన్ని ఏమంటారు? వేషం వేసుకోకూడదు. వేషం రయ్యో, ఎంతో మోసం రయ్యో. సరే, వేషం వేసుకో. మరి ఇక్కడ ఇదేం చెప్తారు? యేసు ప్రభు మారు రూపము కలిగిన వాడే వారికి కనబడ్డాడే, దీన్ని ఎట్లా అంగీకరిస్తాం? కాబట్టి అర్థం చేసుకునే మనసు ఉంటే, అంగీకరించే మనసు ఉంటే అని యేసు ప్రభు అందుకే చెబుతాడు. కొంచెం విశాల దృక్పథంతో దేవుని యొక్క కార్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ మారు రూపం కలిగిన వాడై వారికి కనబడ్డాడు. ఎట్టకేలకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వారు గ్రహించినారు, ప్రభు కదా అని గ్రహించారు. వెంటనే వారు మరలా యెరూషలేముకు వచ్చి అపోస్తులకు ఆ విషయం చెప్పారు. ఇందాక ఎవరు చెప్పారు? మగ్దలేనే మరి చెప్పింది. ఎంతమంది చెప్పారు? ఒక్కరు చెప్పారు. ఇప్పుడు ఎంతమంది చెబుతున్నారు? ఇద్దరు చెబుతున్నారు. ఏం చేస్తున్నారు? అయినా కూడా వారి మాట కూడా వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మగ్దలేనే మరియా ఒంటరిగా వచ్చి చెప్పింది, నమ్మలేదు. ఇప్పుడు శిష్య బృందంలో ఇద్దరైన వారు వచ్చి చెప్పారు, వీరి మాటను కూడా వారు నమ్మడం లేదు. అంత హృదయ కాఠిన్యముతో, అంతటి అపనమ్మికతో ఉంటూ ఉన్నారు. చూడండి, ఇద్దరు మత్తయి 18:16 చూస్తే, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు అంటున్నాడు. ఇద్దరు ముగ్గురు మాటలు చెప్పిన మాటలు స్థిరపరచుకోవాలి. ఇక్కడ ఇద్దరు వచ్చి చెప్పారు. ఇందాకైతే మగ్దలేనే మరి ఒకటే వచ్చి చెప్పింది, నమ్మలే. పోనీ ఇప్పుడు ఇద్దరు వచ్చి చెబుతున్నారు. ఒకరు చెప్తే నమ్మలేదు కాబట్టి యేసు ఇద్దరు కనబడి అల్లి చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు చెప్పినప్పుడు ధర్మశాస్త్రానుసారంగా ఇద్దరు చెప్పిన మాట, ముగ్గురు చెప్పిన మాట స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకోవడం లేదు. అయినను వీరు వారి మాట కూడా నమ్మడం లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు మధ్య ఆయన కార్యాలు స్థిరపరుస్తూ ఉంటాడు. అందుకనే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటానని చెప్పాడు మత్తయి 18:20. 1 కొరింథీ 14:29 కూడా ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును అంటున్నాడు. భాషలు కానీ ప్రవచనాలు కానీ ఎక్కడ కూడా ఇద్దరు ముగ్గురే. ఇప్పుడు ఒకరితో ఒకరికి కనబడ్డాడు మగ్దలేనే మరియకు దేవుడు, వెళ్ళి చెప్పమన్నాడు. ఆమె వచ్చి చెప్తే నమ్మలేదు. ఇప్పుడు వీరి శిష్య బృందంలో ఇద్దరు వారికి కనబడ్డాడు. వారు వచ్చి చెబితే వారు వీరి మాటనైనను నమ్మలేదు. ఎంతటి హృదయ కాఠిన్యంతో ఉన్నారో చూడండి, ఎంతటి అపనమ్మికతో ఉన్నారేమో చూడండి. వీరు శిష్యులే, మేమైతే అపోస్తులం. మాకు కనబడని దేవుడు, మాకు కనబడని ప్రభువు వీరికి కనబడతాడా అంటే మాకంటే వీరు అధికులా దేవునికి దృష్టికి? వీరేదో చెబుతూ ఉన్నారు అన్నట్లుగా వారి మాటలు కూడా వారు నమ్మలేదు. దేవునికి బాధ, దుఃఖం, కోపం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. అపోస్తులైన వారినే దేవుడు గద్దించి ఉండగా మనమెంత? మన హృదయ కాఠిన్యాన్ని బట్టి, మన యొక్క అపనమ్మికను బట్టి మనల్ని ఎంతగానో గద్దిస్తాడు. ఒకసారి పరీక్ష చేసుకుందాం. కఠినమైన హృదయం కలిగి ఉండకూడదు. మనం దయ కలిగిన హృదయం కలిగిన వారముగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకున్న వాక్య భాగం చదువుతున్నాను. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయమును కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి. పాపం వలన కలుగు భ్రమ చేత మీ హృదయాలు కఠినపరచబడతాయి. మన హృదయాలు కఠినపరచబడడానికి కారణం ఎవరో వ్యక్తులు కాదు, పాపము. మనం చేసే పాపం మన హృదయాన్ని కఠినపరుస్తుంది.
ఎట్లాగో తెలుసా? పాపం చేశాము, దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమని భయపడుతున్నాము. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, వారమైంది, నెల అయింది, ఏం శిక్ష రాలా. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? పాపం చేశాము, నెల రోజులు మనకేమీ కాలేదు. రెండోది కూడా ఒక నెల రోజులు, ఒక 2 రోజులు, రెండోది కూడా ఒక నెల రోజులు, ఏం కాలే. మళ్ళీ మూడోది. ఇట్లా తేలిక భావం వచ్చేస్తుంది. ఈ పాపం వలన మనకు శిక్ష రాదనే భ్రమలో మనం ఉంటాం. ఆ రీతిగా మన హృదయం కఠినపరచబడుతూనే ఉంటుంది. పాపం వెంబడి పాపం చేస్తూ ఉండగా, దేవుని కృపలో మనకు శిక్ష రాకుండా ఉంటూ ఉండగా మన హృదయం కఠినపరచబడుతూనే ఉంటూ ఉంది. అదే చెబుతున్నాడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో. కనుక పాపమును మనం విడిచిపెట్టేసామంటే భ్రమలు తొలగిపోతాయి, కాఠిన్యం కూడా తొలగిపోతుంది. దేవుని యొక్క కోపాన్ని మనం తప్పించుకోగలుగుతాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క అనుగ్రహిస్తున్న చేత మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించు ఉండగా, నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నీవు మార్పు చెందకుండా ఉంటూ ఉండగా నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకునుచూ ఉన్నావు. ఎవరో కాదు, మనకు మనమే. పాపం వల్ల వచ్చే భ్రమ చేత మన హృదయాలు కఠినపరచబడుతూ ఉండగా దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను మనం సమకూర్చుకుంటూ ఉంటాం. ఒకరోజు వస్తుంది, ఆ ఉగ్రత మన మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు మనం తప్పించుకోలేం. అప్పుడు మనల్ని ఎవరో తప్పించలేరు. శిక్షను అనుభవించాల్సిందే, ఉగ్రతాజ్ఞలు నశించిపోవాల్సిందే. కనుక జ్ఞానము కలిగి మనకింకా దినములు మిగిలి ఉండగానే, మారు మనసు పొందడానికి సమయం ఉండగానే, జీవితాన్ని మార్చుకోవడానికి ఇంకా దినములు మిగిలి ఉండగానే దేవుని యొక్క దృష్టిలో మన జీవితాలను సరిచేసుకోవాలి. ఇప్పటికిప్పుడు మన హృదయ కాఠిన్యాన్ని తొలగించుకోవాలి. దేవుని ఎడల మనకున్న అపనమ్మికను తీసివేసుకొని దేవుని అన్నిటా నమ్మిన వారముగా కొనసాగాలి. అప్పుడే దేవుని యొక్క కోపాన్ని మనం తప్పించుకోగలుగుతాం. సాక్షాత్తు ఇక్కడ తన అపోస్తులనే దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. చివరికి ఒంటరిగా మగ్దలేనే మరియను పంపించాడు, నమ్మలేదు. 2 శిష్యులను పంపించాడు, నమ్మలేదు. చివరికి యేసు ప్రభువే వచ్చి గద్దిస్తూ ఉన్నాడు. చూడండి 16వ అధ్యాయం 14 నుంచి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. తనను చూచిన వారి మాటలు నమ్మనందున వారికి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము దేవుడు వారిని గద్దించెను. యేసు ప్రభుని చూచిన వారు వచ్చి చెబుతున్నారు, యేసు ప్రభు మాటలు వినిన వారు వచ్చి చెబుతున్నారు. అయినను వీరు అపోస్తులయ్యుండి కూడా నమ్మకుండా కఠినులుగా ఉంచు ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? 11 మందిని గద్దించాలనుకున్నాడు. మరి రోమీయులకు భయపడి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందరూ ఒకే దగ్గర ఉండడం లేదు. దేవుడేమో 11 మందిని ఒకేసారి గద్దించాలనుకున్నాడు. ఈ 11 మంది ఎప్పుడు చిక్కుపడతారో ప్రభువుకు తెలుసు. ఎప్పుడు, ఏ సమయంలో 11 మంది దొరికారు? భోజనం చేసే సమయంలో. భోజనానికైతే 11 మంది వచ్చేస్తారు. మిగతా అప్పుడైతే యూదులకు భయపడి కొంతమంది అట్లు, కొంతమంది మేడగదిలో, కొంతమంది మేడ పైన ఇట్లా దాంకొని, కొంతమంది సముద్రంలో వల వేయడానికి వెళ్ళి. మామూలుగా మనం ఒకసారి ఆలోచన చేయండి, తల్లిదండ్రులుగా ఉన్న మనం మన బిడ్డలను గద్దించాలంటే భోంచేసేటప్పుడు మాత్రం గద్దించాం. భోజనానికి ముందు కూడా గద్దించాం. ఎందుకంటే అలిగి భోజనం చేయడేమోనని. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎప్పుడు గద్దిస్తాము? సుస్థిగా భోంచేసిన తర్వాత అప్పుడు గద్దిస్తాం, అరిగిపోతుందిలే అని. గద్దించం కదా మన బిడ్డల్ని మనం కోపగించుకున్న ప్రేమతోనే. కనుక భోంచేసే సమయంలో మనం వారిని గద్దించాం. ప్రభు ఇక్కడ మనకంటే కరుణామయుడై ఉండి, ప్రేమ స్వరూపై ఉండి కరెక్ట్గా వారు భోంచేసే సమయంలోకి వచ్చాడు. కారణం
వారి హృదయ కాఠిన్యం, వారి యొక్క అపనమ్మిక. భోజనం లేకపోయినా పర్వాలే వీళ్ళకి, వారు హృదయ కాఠిన్యం కలిగి ఉండకూడదు. వీరు భోజనం తినకపోయినా పర్వాలే, వీరు అవిశ్వాసులై ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. వీరికి భోజనం కంటే విశ్వాసం ముఖ్యం. వీరికి భోజనం కంటే వీరికి కాఠిన్యం పోవడం ముఖ్యం. అది వారికి ఆత్మీయంగా మేలు, ఆశీర్వాదం. కనుక ప్రేమాస్వరూపిన దేవుడు ఆ వేళ వచ్చాడు. వాళ్ళందరి ప్లేట్లలో చూస్తూ ఉంటే ఏమేమి ఉంటాయి? మనలాగా లంచ్ డేస్ పాటిస్తారా? మంచి రొట్టెలు, మంచి చేపలు. అంతకుముందు ఏడ్చారు కదా, మిక్కిలి ఆకలి కొని ఉన్నారు కదా, తగినంత భోజనం ప్లేట్లలో పెట్టుకుని ఉంటారు. ప్రభు వచ్చాడు, ప్లేట్లను చూశాడు. మీరా నా కోసం దుఃఖం పడేది? మీ ప్లేట్లు చూస్తుంటే నేను చనిపోయినందుకు సంతోషిస్తున్నట్టుగానే ఉంది. ఎట్లున్నాయి వాళ్ళ ప్లేట్లు? ప్రభు చనిపోయినందుకు సంతోషిస్తున్నట్టుగానే ఉన్నాయి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మీరేమో దుఃఖపడుతున్నట్టుగా కనబడుతున్నారు. ఎక్కడ పరిస్థితి? మీ ప్లేట్లేమో సమృద్ధిగా సంతోషంగా ఉన్నాయి, మీ ముఖాలేమో దుఃఖంతో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అని ప్రభు వారిని ఏం చేస్తున్నట్టు గద్దిస్తున్నాడు. చూడండి, మరలా నేను చదువుతాను. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఏమి ఆయన వెనకడుగు వేయడం లేదు. భోజనం చేస్తూ ఉన్నా పర్వాలే, మానేసినా పర్వాలే, వీరి హృదయంలోంచి కాఠిన్యం పోవాలి, అవిశ్వాసం పోవాలి. వీరు విశ్వాసులుగా మారాలి, వీరు ప్రేమ కలిగిన వారుగా మారాలి, దీవించబడాలి. తల్లిదండ్రులమైన మనం కూడా అదే కోరుకుంటాం. మన బిడ్డల్ని దీవెనకరమైన వారుగా మలచాలని మనం చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తాం. ఎంతగానో మనం ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రేమాస్వరూపిన యేసు ప్రభు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఈ మాటలు చెప్పి గద్దించినాడు. తర్వాత ఏం చెప్పాడు చూడండి. గద్దించిన తర్వాత విడిచిపెట్టలేదు కానీ 15వ వచనం 16వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. సర్వ సృష్టికి మీరు సువార్త, దుర్వార్త కాదు, మంచి విషయాలు చెప్పండి, దేవుని గురించిన మంచి విషయాలు చెప్పండి అని వారికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞ ఇస్తూ చెప్పిన మాటలు ఏమిటంటే 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. అందుకు చెప్పాను, యేసును నమ్మిన వారు ప్రత్యేకమైన జనాంగము, యేసును నమ్మి జీవించుట ధన్యకరమ. అందుకని ప్రారంభంలో చెప్పాను, మనుషులు నమ్మిన వారి వెంట ఈ సూచక్రియలు వెంబడించవు, సాతాన్ని నమ్మిన వారి వెంట ఈ సూచక్రియలు కనబడవు. యేసయ్యను నమ్మిన వారి వెంట ఈ సూచక్రియలు కనబడతాయి. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఏమేమిటి ఇవన్నీ? మొదటిగా మనం చూస్తే దయ్యములను ఏమంటున్నాడు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాలను ఎట్లా వెళ్ళగొడతారు? కొంతమంది జుట్టు పట్టుకొని తిప్పి 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 తిరిగేసి కొట్టి తిట్టి పో అంటారు. కొంతమంది ఇక గందరగోళం చేస్తూ ఉంటారు రకరకాలుగా. కానీ దేవుడు ఏమంటాడు? నా నామమున మీరు దయ్యములను వెళ్ళగట్టుదురు. పాస్టర్లని కాదు, నమ్మిన వారు అందరూ వారికి కలిగేటటువంటి శక్తి ఇది. యేసుని నమ్ముకున్న వారికి దేవుడిచ్చే శక్తి ఏంటంటే అపవాదిని జయించే శక్తి ఇస్తాడు. అపవాదిని మించిన శక్తి మనకిస్తాడు. ఎప్పుడు? ఆయన నమ్ముకున్నప్పుడు. అందుకంటున్నాడు, నన్ను నమ్మిన వారి వెంట ఈ సూచక్రియలు కనబడును
అవి ఏవనగా, మొదటగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు. గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాల్లో చూస్తే అక్కడ కొంతమంది కనబడుతున్నారు. పలుమార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను వీరిని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పొదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయు వాళ్ళారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పదును. వీళ్ళు కూడా ఏమంటున్నారు? నీ నామమున ప్రవచించాం, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామమున అద్భుతాలు చేశాం, నీ నామమున అంటూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అక్రమము చేయు వాళ్ళారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అందుకనే దేవుని నామమున దయ్యాలని వెళ్ళగొట్టడం అనేది నేర్చుకోవాలి. బైబిల్లో దేవుడు ఎట్లా వెళ్ళగొట్టాడు, అపోస్తులు ఎట్లా వెళ్ళగొట్టారు, అది అనుసరించాలి. కానీ ఇక మరొక రకంగా చేయడం అనేది, నీవు చేసినా కూడా దేవుడు ఏమంటాడంటే, నీవేమో అంటావు నీ నామమున చేశాను అని దేవునితో, దేవుడేమో నీతో అంటాడు నీవు అక్రమంగా వెళ్ళగొట్టావు అని. మనం లేఖనాలు కానీ మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టాను. దేవుని మాటలో ఉన్న శక్తి అది. మాటతో ఇంత సమస్త సృష్టిని చేశాడే దేవుడు, మాటలో దయ్యాల్ని వెళ్ళగొట్టలేడా? దేవుని యొక్క మాట రెండంచులు కలిగిన ఖడ్గం అంటున్నాడు. కనుక దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి విడుదల అయింది అంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. సాక్షాత్తు దేవుడు ఇక్కడ మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టినట్టుగా చూస్తున్నాం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో యేసు దయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను. మాట మాత్రం చేతనే కాదు, గద్దించినాడు. అవసరమైతే దయ్యాన్ని గద్దించినాడు, గద్దించి వెళ్ళగొట్టినాడు. యేసు నామమున వెళ్ళగొట్టు, యేసు నామమున గద్దించు. నీవు యేసు నమ్మి జీవిస్తున్నట్లయితే అవి వెళ్ళిపోతాయి. యేసు నామములో ఉన్నటువంటి శక్తి అది, యేసు మాటల్లో విడుదలయ్యే శక్తి అది. అది మనకు కనబడదు కానీ దయ్యాలకి అర్థమవుతాయి. కనుక యేసు ప్రభు మాట వలన మాత్రమే కాదు, ఆయన గద్దించి కూడా దయ్యాలను వెళ్ళగొట్టాడు. అంతేకాదు అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ చేత నేను దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను, దేవుని మాట చేత దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దేవుని గద్దింపు వలన దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఇది క్రమము, ఇతర విధానాలు క్రమము కాదు. కాబట్టి ఇవి ఎక్కడ జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. మనం టీవీలలో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం రకరకాలుగా దయ్యాలను వెళ్ళగొట్టేవారిని. ఒకరికి ఒక సేపటి కాలు చూపిస్తూ ఉంటాడు, మీరు అందరూ చూసే ఉంటారు రకరకాలుగా. ఇక్కడ బైబిల్లో ఉన్న రకాలు ఇవి, మనకు టీవీలో యూట్యూబ్లో కనబడే రకాలు వేరు. కనుక అందరినీ మనం నమ్మకూడదు, అన్నిటినీ నమ్మకూడదు. వివేచించాలి, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది క్రమమో ఏది అక్రమమో, ఏది దేవుడు అంగీకరిస్తాడో ఏది దేవుడు తృణీకరిస్తాడో మనం అర్థం చేసుకుని వాటిని మనం అంగీకరిస్తే మనకు కూడా ఆశీర్వాదం. కాబట్టి దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని గద్దింపులో శక్తి ఉంది, దేవుని ఆత్మలో శక్తి ఉంది. గనక నీవు నమ్మినప్పుడు అట్టి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. కాబట్టి నీవు దయ్యముల మీద యేసునామమును ఉచ్చాటన చేయగానే అవి పారిపోతాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెబుతున్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూసారా, దేవునికి మనం లోబడి ఉంటే, అంటే దేవుని మనం నమ్మిన వారముగా ఉంటే అవి మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. ఎంత శక్తి ఉంటుందో తెలుసా? దేవుని నమ్మి జీవించే వారికి, దేవునికి లోబడి జీవించే వారికి దేవుడిచ్చే శక్తి, అధికారం అది.
దేవునికి లోబడి ఉండు, అప్పుడు అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి జీవించకుండా, దేవుని నమ్ముకుని జీవించకుండా అపవాదిని ఎదిరిస్తే ఏమవుతుంది? అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 13 నుంచి 16 వచనం వరకు చదువుతాను. ఆ సందర్భం అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చదువుతున్నాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు ఇక్కడ కనబడుతున్నారు. యూదులే దేశ సంచారులుగా మాంత్రికులుగా ఉన్నారు. అట్టి యూదులు పౌలు ప్రకటన చేయు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరు ఎవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. ఎవరు పారిపోయారు? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే ఎవరు పారిపోతారు? అపవాది పారిపోతాడు. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే ఎవరు పారిపోతారు? వీడు పారిపోతాడు. కాబట్టి అపవాది మీద మనం విజయం సాధించాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం, అది దేవుని యందు నమ్మిక ఉంచి జీవించడం. నన్ను నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు కనబడును. అవి ఏవనగా, మొదట ఏం చెప్పాడు? దయ్యములు, నా నామమున దయ్యములు వెళ్ళిపోవును. దేవునికి లోబడి ఉండగా అపవాదిని ఎదిరించడగా అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఇది జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత ఏమన్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 17వ వచనం 2వ భాగం చూడండి. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు అంటే తాగుబోతులు మాట్లాడేటివి కాదు, కోపం వచ్చినప్పుడు మాట్లాడే డాట్ టు డాష్లు కాదు. కొత్త భాషలు అంటే అవి మానవ భాషలు లేక దేవదూతల భాషలు. నన్ను నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు కనబడను. వారు దేవుని నామం దయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడుదురు. అయితే ఈ భాషల కంటే మించింది దేవుని ప్రేమను కలిగి ఉండడం అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వారనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునయ్యుందును. దేవుని ప్రేమ మనలో లేకుండా ఎన్ని రకాల భాషలు మాట్లాడినా వ్యర్థం. చివరికి దేవదూతల భాషలు మాట్లాడినా వ్యర్థమే. రండి మరలా భాషల కాడికి వచ్చేయండి. అదే మొదటి కొరింథీ 14వ అధ్యాయం నేను చదువుతున్నాను. క్రమముగా కొన్ని విషయాలు చదువుతాను చూడండి. 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడనూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. భాషతో మాట్లాడేటప్పుడు ఏ మనుష్యుడు కూడా గ్రహించలేడు. అంటే అర్థం ఏంటి? మనుషుడు ఎవడు అంటే, మన భూలోకంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు కలిగిన వాడిని అక్కడ పెడితే ఈ భాషలు మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటే ఏ భాష మాట్లాడేవాడికి కూడా అర్థం కాదు. తెలుగుడికి తమిళ్, ఇంగ్లీషు, అరవము, ఏది ఇంకే భాష అయినా సరే అర్థం కాదు. కారణం ఏమిటి? అతను మాట్లాడేది మనుషుల భాషతో కాదు కనుక ఏ మనుషుడికి అర్థం కాదు. దేవదూతల భాషతో మాట్లాడతాడు గనుక దేవుడికి అర్థమవుతుంది గనుక అతడు దేవుడితో మర్మములు పలుకుతున్నాడు. ఇది 2వ వచనం. తర్వాత అదే అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను చూడండి. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు, ఇది జ్ఞాపకం పెట్టుకొని, భాషలు మాట్లాడే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. మన ఎదుట భాషలు మాట్లాడతారు, మన ఎదుట ఒక రకమైన భాషలు, ఇంట్లో వేరే భాషలు మాట్లాడుతూ ఉంటారు. అది వేరే విషయం. మన ఎదుట కొన్ని భాషలు, ఇంట్లో
మనకు అర్థమయ్యే భాషలు, మన కోపం తెప్పించే భాషలు మాట్లాడతారు. ఇక్కడ ఏమంటున్నాడు? భాషతో మాట్లాడు అని ఆత్మ ప్రార్థన చేయను కానీ వాడి మనస్సు ఫలవంతముగా ఉండదు. భాషతో మాట్లాడేవారి మనస్సు వేరుగా ఉంటుంది, ఫలవంతంగా ఉండదు. దేవదూతల భాషతో మాట్లాడితే ఏ మనుషుడికి అర్థం కావు. తర్వాత అదే అధ్యాయం 22వ వచనం, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచికమై ఉన్నవి. భాషలు ఎవరికి సూచికమై ఉన్నాయి? అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదు. ఎలాగో చూద్దాం. 27, 28 వచనాలు. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును మౌనంగా. భాషతో మాట్లాడాలని ఉందా సంఘంలో? అందరూ మాట్లాడడానికి అనుమతి లేదు. ఎంతమంది మాట్లాడాలి? ఇద్దరు లేక ముగ్గురే మాట్లాడాలి. అది కూడా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. అది కూడా అర్థం చెప్పేవాళ్ళు ఉంటేనే మాట్లాడాలి. లేని ఎడల మౌనముగా దేవునితో మనసులో మాట్లాడుకోవచ్చు. ఈ క్రమము ఏ సంఘములో అయితే ఉంటుందో అదే క్రమము. ఈ క్రమము ఏ సంఘములో లేదో అది అక్రమము. మత్తయి 7:22లోని వారే నీ నామను దయ్యాలు వెలగొట్టాం, అద్భుతాలు చేశాం, ప్రవచనాలు చెప్పామంటే అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా ఇద్దరు నుండి తొలగిపోండి. మనం చూస్తూ ఉంటాం సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది డ్రమ్ము కొట్టడం మొదలు పెడతారు పాట పాడుతూ. కొంతసేపటికి పాట స్పీడ్ అవుతుంది, వాయిద్యం స్పీడ్ అవుతుంది, చప్పట్లు కూడా స్పీడ్ అయిపోతాయి. 100 మంది ఉంటే 100 మంది మాట్లాడేస్తారు. ప్రతి ఆదివారం మాట్లాడతారు, ప్రతి సంఘ కార్యక్రమం మాట్లాడతారు, మళ్ళీ అయ్యే మాట్లాడతారు, ఇంక వేరే ఏం రావు. మార్చు. సందర్భం మారిపోతుంది, దినము మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. అందుకు తగ్గ భాష నువ్వు ఏదో మాట్లాడాలి. ఆ భాష, నువ్వు మాట్లాడే భాషకి నీకు అర్థం తెలియదు, అర్థం చెప్పాడు ఉంటేనే నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే నీ మాటలు నీకు అర్థం తెలియదు. అర్థం చెప్పేవాడు ఇంకోటి ఉండాలి. నువ్వు మాట్లాడితే వాడు అర్థం చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాడు? అవిశ్వాసి తన యొక్క అవిశ్వాసాన్ని తన బ్రతుకుని అర్థం చేసుకుని దేవుళ్ళలోనికి వస్తాడు. ఇది క్రమము, దేవుడు చెప్పిన క్రమం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఇది. మరి ఈ క్రమం ఎక్కడ ఉంది? అందుకనే నేను ఏమంటానంటే, వరములు మనల్ని పరమునకు చేర్చవు, ఆత్మవరాలు మనల్ని పరమునకు చేర్చవు, ఆత్మ ఫలములు మనల్ని పరమునకు చేరుస్తాయి. నరకాన్ని తప్పించుకోని మోక్షానికి వెళ్ళాలంటే మనకు వరములు ఉండాలనా ఫలములు ఉండాలనా? ఫలములు ఉండాలి. గలతీ 5:22. ఈ ఫలము మనం కలిగి ఉన్నప్పుడు నరకాన్ని తప్పించుకొని మోక్షానికి వెళతాం. ఫలములు లేకుండా, మనసు ఫలవంతంగా లేకుండా మనం వరములు మాత్రమే కలిగి ఉంటే ఏం ప్రయోజనం? వరములు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఫలములు నీ క్షేమాభివృద్ధి కొరకు. వరములు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఫలము నీ క్షేమాభివృద్ధి కొరకు. నీవు క్షేమాభివృద్ధి పొందకుండా నీవు సంఘ క్షేమాభివృద్ధి ఏం చూస్తావు? దేవుడు కోరుకునేది ముందు నీవు బాగుపడాలి, ఆ తర్వాత నీ ద్వారా ఇతరులు బాగుపడాలి. నీవు బాగుపడకుండా నీ ద్వారా ఇతరులు బాగుపరచాలని దేవుడు అనుకోడు. నీవే దేవునికి ఒక కానుకగా మారిపోవాలి. నీ జీవితమే దేవునికి ఒక కానుకగా మారిపోవాలి. అట్టివారి ద్వారా అనేక మందికి మేలు చేసే కార్యక్రమాన్ని దేవుడు తలపెడతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క గురి, మన యొక్క లక్ష్యం, మనకి మేలుకరమైంది ఆత్మ ఫలమే. ఆత్మవరం అనేది దేవుడు తనకు తాను ఇస్తే పుచ్చుకుందాం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు క్రమముగా ఉపయోగిద్దాం. కానీ మనం ఆశించాల్సింది, మనం అడగాల్సింది ఆత్మ ఫలమునే. ఎందుకంటే ఆ ఆత్మ ఫలము ఉన్నవాడు నరకాన్ని తప్పించుకొని మోక్షాన్ని చేరుకోగలుగుతాడు. అందుకు దేవుడు అంటున్నాడు, పౌలు కూడా చెబుతున్నాడు,
భాషలు కాదండి, ప్రవచించేవారాన్ని కోరుకోండి. ఎందుకంటే అందరికీ అది మేలుకరంగా ఉంటుంది. ప్రవచించేవారు కూడా 2 లేక 3, అది వచ్చే ఆదివారం చూస్తాం మిగిలిన విషయాలు. కాబట్టి కూలంకషంగా చివరిగా నేను చెప్పే మాట ఏమిటంటే, యేసును నమ్మిన వారు ఒక ప్రత్యేకమైన జనాంగము. ఎందుకంటే వారి వెంట ఈ యొక్క సూచక్రియలు వెంబడిస్తాయి. మన వెంట కృపాక్షేమములై అనుదినము వెంబడిస్తుంది. 23వ కీర్తన ప్రకారంగా మంచి దినాలు మనల్ని వెంబడిస్తాయి. ఈ సూచక్రియలు కూడా మనం వెంబడిస్తాయి. కనుక మనం దేవుని బిడలముగా, ప్రత్యేకమైన వారముగా, హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టి, అపనమ్మికను విడిచిపెట్టి దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి మనం నమ్ముకుని జీవించాలి. దేవుని కృపలో దేవుని యొక్క ఆశయ దుర్గముగా చేసుకొని అనుదినము సంతోషంగా క్షేమంగా సాగిపోవాలి. అంతేగాని అపనమ్మికతో కాఠిన్యముతో ఉంటే అపోస్తులను గద్దించిన దేవుడు నిన్ను నన్ను ఇంకెంతగానో గద్దిస్తాడు. దేవుడు గద్దించాడంటే ఇక కష్టం. దేవుని కోపాగ్నిని తట్టుకోగలిగిన వాడు ఎవడు? మనం ఎవరూ తట్టుకోలేము. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని కోపాగ్నికి మనం గురి కాకుండా దేవుని యొక్క అభినందనకు మనం నోచుకోవాలి అని అంటే దేవునికి ఇష్టముగా మనం జీవించబద్ధులమై ఉన్నాం. ఎవరు వారు? 16 కీర్తనలు చెప్పినట్టుగా భూమి మీద యెహోవా భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు. క్రైస్తవులు నాకు ఇష్టులు అని చెప్పలా దేవుడు. పాస్టర్లు నాకు ఇష్టలు అని చెప్పలా, ప్రవక్తలు నాకు ఇష్టలు అని చెప్పలా. దేవుడికి ఇష్టమైన భక్తిని అలవర్చుకున్న వారే దేవునికి ఇష్టమైన వారు, వారే దేవునికి ప్రియులైన వారు. మనకు ప్రియుడు యేసు ప్రభువు. దేవునికి ప్రియులముగా మనం జీవించగలిగితే దేవుడు మనల్ని అభినందిస్తాడు, మన పక్షంగా ఉంటాడు. ఆ క్రియలన్నీ మన వెంబడి వస్తూనే ఉంటాయి. కృపాక్షేములే మన వెంట వస్తూ ఉంటాయి. అనుదినము ఆశీర్వాదమే, అనుదినము సంతోషమే, అనుదినము క్షేమమే. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడుపుదల దీవెన మనకందరికీ దయచేయుగాక. ఆమేన్. జీవంబు మనకబ్బును, సర్వలోకము మనలను తన వాక్య సత్య